ధనుష్ నేను జస్ట్ ఫ్రెండ్స్ అంటూ డేటింగ్ రూమర్లపై చక్కటి కవర్ డ్రైవ్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. హమ్మయ్య ఇష్యూ డిజాల్వ్ అయిపోయిందని హ్యాపీగా ఉన్న సీతా మహాలక్ష్మికి మరొక చిక్కొచ్చి పడింది. ఎప్పుడో టంగ్ స్లిప్ అయిన మ్యాటర్ ఇప్పుడు మెడకు చుట్టుకుని సోషల్ సైనికుల చేతిలో చిక్కుకుంది చిన్నది. మృణాల్ ఓవర్ స్మార్ట్నెస్ ఆమెకే బెడ్స్ కొట్టిందా? ట్రెండింగ్ ట్రోలింగ్ అవ్వడం ఎలా అనే కొత్త లెసన్స్ నేర్చుకుంటుందేమో మృణాల్ ఠాకూర్. రీసెంట్ టైమ్స్ లో మేడం పేరు హాట్ టాపిక్ అవుతోంది. మూవీస్ తో లైమ్ లైట్ లో ఉండాల్సిన బ్యూటీ డేటింగ్ టంగ్ స్లిప్ మ్యాటర్స్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ధనుష్ తో డేటింగ్ రూమర్స్ తో సీతా మహాలక్ష్మి పేరు నార్త్ సౌత్ లో గట్టిగా వినిపిస్తే అబే మా మధ్య అలాంటిదేం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ రొటీన్ హీరోయిన్ డైలాగ్ చెప్పి కవర్ చేసుకుంది. ధనుష్ మ్యాటర్ సద్దుమరిగింది అనుకునే టైంలో ఆమెకు కొత్త హెడేక్ స్టార్ట్ అయింది. మృణాల్ సీరియల్ టైంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సీరియస్ అవుతున్నాయి. కో యాక్టర్ మ్యారేజ్ మ్యాటర్ పై మేడం స్పందిస్తూ మ్యాన్లీ అండ్ మజిల్స్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే గో బిపాష అంటూ ఓవర్ యాక్టింగ్ చేయడంతో పాటు నేను ఆమె కన్నా చాలా బెటర్ అంటూ అతి చేసింది. అప్పటి టంగ్ స్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యి సోషల్ మీడియా సైనికులకు ముఖ్యంగా బిపాస బసు ఫ్యాన్స్ ట్రోలింగ్ కి బలవుతోంది. బిప్స్ కన్నా మృణాల్ ఏ విషయంలో బెటర్ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సీతారామం బ్యూటీ ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసిందో వాళ్ళ దగ్గరకు చేరినట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ బిపాష ఇన్స్టాలో చేసిన పోస్ట్ డైరెక్ట్ గా మృణాల్ కేనంటోంది బీటోన్. అందమైన మహిళలు ఒకరినొకరు ఎదిగేందుకు తోడ్పడాలి. బ్యూటిఫుల్ లేడీస్ కండలు పెంచాలి, అప్పుడే బలంగా ఉంటారు. మజిల్స్ పెంచితే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. మహిళలు బలంగా శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించకూడదు అనే పాత చింతకాయ ఆలోచన ధోరణిని బద్దలు కొట్టండి. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ప్రేమించుకోండి అంటూ హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ బిపాస స్టోరీ పెట్టడంతో మృణాల్ను ఉద్దేశించినవే అంటూ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అంతేకాదు సీతా మహాలక్ష్మి ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా వాటి కింద బిపాషకు పాజిటివ్గా మృణాల్కి నెగిటివ్గా ఏకేస్తున్నారు. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీలో చిక్కుకుంటారని మృణాల్ కూడా ఊహించి ఉండదు పాపం. ఊరికనే ఒకరినంటే కర్మ ఫలితం కాస్త లేటుగానైనా అనుభవించాల్సింది అంటే ఇదేనేమో. కాంట్రవర్సీని మొదలుపెట్టిన మేడం వీటికి ఎండ్ కార్డు వేస్తుందేమో చూడాలి. ఎవరైనా పువ్వులు అమ్మాయిల్ని చూపించండియా అనే డైలాగ్ బాలీవుడ్ కు కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఆ రోత కొట్టుడు యాక్షన్ చిత్రాలొద్దు, లవ్ స్టోరీలు ముద్దు అని బీటౌన్ ఆడియన్స్ ప్రూవ్ చేస్తున్నా మేల్కోవడం లేదు. సరికదా మోస్ట్ వైలెంట్ ధోరణికి తెరలేపుతున్నారు. చూడబోతే రాను రాను నార్త్ హీరోలంతా ఏకదాటిగా బ్లడ్ షెడ్ సృష్టికర్తలుగా మారిపోతారేమో. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కు బాలీవుడ్ అర్థం మార్చేస్తోంది. హీరోయిజం కు కొత్త భాష్యం చెబుతోంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుంచి పదునైన వెపన్స్ తో శత్రువుల బాడీని తూట్లు పొడుస్తూ రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్ లో హింసాత్మక చిత్రాల సంఖ్య రాను రాను పెరుగుతోంది. ఆ మధ్య వచ్చిన కిల్ యానిమల్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత బ్లడ్ షెడ్ సృష్టించాయని మాట్లాడుకుంటే ఇప్పుడు వీటిని మించిపోయేలా కనిపిస్తోంది బాఘీ 4. టైగర్ ష్రాఫ్ సినిమాలంటే యాక్షన్ డాన్స్ మూమెంట్స్ లేకుండా ఊహించలేం. కానీ ఈసారి బాఘీ 4 లో బ్రూటల్ మర్డరర్ గా మారిపోయాడు. పదునైన వెపన్స్ తో విలన్స్ ని వేటాడుతున్నాడు. హీరో మాత్రమే రక్తపాతం ఎందుకు సృష్టించాలనుకున్నాడేమో. సౌత్ డైరెక్టర్ హర్ష యాంటగనిస్ట్ హీరోయిన్లు సోనం బజ్వా హర్న సంధుతో కూడా కత్తి పట్టించి స్క్రీన్ మొత్తాన్ని రక్తంతో తడిపేశాడు. టీజర్ చూడ్డానికి జుగుప్సాకరంగా ఉందంటే ఇక ట్రైలర్ మూవీని ఏ లెవెల్లో బ్లడ్ తో తడిపైపోతున్నారో అనే డౌట్ కలుగుతోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది బాఘీ 4. బాఘీ హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న 4th పార్ట్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష. శాండిల్వుడ్ లో శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో ఎక్కువగా వర్క్ చేసిన హర్ష లాస్ట్ ఇయర్ గోపీచంద్తో భీమా తీసి ఫ్లాప్ ఇచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకునేందుకు వైలెంట్ యాంగిల్ చూస్ చేసుకున్నాడు. ఇటు టైగర్ ష్రాఫ్ కూడా వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సమయంలో తనకు కలిసొచ్చిన బాఘీ సిరీస్ ని నమ్ముకున్నాడు. టోటలీ గెటప్ చేంజ్ చేసి బ్లడీ లుక్ లో భయపెడుతున్నాడు. ష్రాఫ్ మాత్రమే కాదు, రణ్వీర్ రాజ్ కుమార్ లాంటి లవర్ బాయ్స్ కూడా యాక్షన్ థ్రిల్లర్స్ పేరుతో వైలెన్స్ క్రియేటర్లుగా మారుతున్నారు. అయితే తమను చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఆడియన్స్ ఇన్స్పైర్ అవుతున్న వేళ ఇలా షార్ప్ వెపన్స్ యూజ్ చేసి బ్లడ్ షెడ్ సృష్టిస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో మరి. తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషనల్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారిపోయింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నారు. అయితే వాళ్ళెవరో చూద్దాం. హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చే ట్రెండ్ పూరీ జగన్నాథ్ తో మొదలైంది.
లైగర్ కోసం ఎయిర్ కోరి మైక్ టైసన్ ను తీసుకొచ్చాడు పూరి. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ ను టైసన్ కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్ కు మరో ఛాన్స్ దక్కలేదు. బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియాకు, RRR తో పాన్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. జక్కన్న నెక్స్ట్ మూవీ కోసం హాలీవుడ్ వెయిట్ చేస్తున్నట్టుగా స్టార్ డైరెక్టర్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్స్ తో పనిచేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. RRR లో జెన్నిఫర్ గా ఒలీవియా మోరిస్, గవర్నర్ స్క్వాడ్ గా రే స్టీవెన్సన్, లేడీస్ స్క్వాడ్ గా సాముతిరాక నటించారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వచ్చిన మెయిన్ విలన్ గా హాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటున్నాడట. క్రిస్ హెమ్స్వర్త్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకడు. పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ పైనే. హాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవడం కోసం వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న యాక్టర్స్ పై దృష్టి పెట్టారు. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి హాలీవుడ్ నటినట్లనే తీసుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ పైనే. హాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవడం కోసం వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న యాక్టర్స్ పై దృష్టి పెట్టారు. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హాలీవుడ్ నటీనటులనే తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకొచ్చే ప్రభాస్, సందీప్ వంగ సినిమా స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకుంటున్నారట. ఈ హాలీవుడ్ స్టార్ కు ఆల్రెడీ కథ చెప్పిన సందీప్ పేరు అనౌన్స్ చేయాల్సిందే. లీడ్ రోల్స్ రెమ్యునరేషన్ కోసమే కోట్లు గుమ్మరిస్తున్నారు. హీరోకు 100 కోట్లు, డైరెక్టర్ కు 100 కోట్లతో పాటు హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన స్టార్స్ కూడా భారీగా ముట్ట చెప్తున్నారు. దీంతో పాన్ వరల్డ్ మూవీ బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లకు చేరుతోంది. రాజమౌళి, మహేష్, ఆట్లీ, బన్నీ, సందీప్ వంగ, ప్రభాస్ మూవీ స్పిరిట్ ఇలా ఏది తీసుకున్నా బడ్జెట్ 800 కోట్లకు తగ్గడం లేదు. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ VFX తో అల్లు అర్జున్ ఆట్లీ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా దీపిక పేరును మాత్రమే ప్రకటించినా ఇంకో ముగ్గురికి చోటుంది. రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విలన్ గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు బయటకొచ్చింది. ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ భారతీయ హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో అతిథిగా సందడి చేశాడు. అక్షయ్ కుమార్ తో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రయోగాల జోలికి వెళ్లిన, అలవాటైన ఫన్ యాంగిల్లోకి షిఫ్ట్ అయిన, మల్టీ స్టార్లతో వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం రావడం లేదు. అయినా సరే నేను తగ్గేదే లేదు అంటూ పట్టువదలని విక్రమార్కుడిలాగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరోసారి సక్సెస్ఫుల్ సీక్వెల్ ని నమ్ముకున్నాడు. సీక్వెల్స్ చిత్రాలే కలిసొస్తాయని వరుసగా ఫ్రాంచైజీ చిత్రాలతో కాలక్షేపం చేస్తున్నాడు అక్షయ్ కుమార్. రీసెంట్ టైమ్స్ లో ఆయన స్ట్రైట్ చిత్రాల కన్నా సీక్వెల్స్ తోనే పలకరించింది ఎక్కువ. సింగం అగైన్ నుండి హౌస్ఫుల్ 5 వరకు వచ్చిన 3 చిత్రాలు కూడా సీక్వెల్ చిత్రాలే. కానీ ఏవీ బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయలేదు. స్ట్రైట్ కథలది కూడా ఇదే సిచ్యువేషన్. స్కై ఫోర్స్ కానీ, టాలీవుడ్ ఎంట్రీ మూవీ కన్నప్ప కానీ సోసో అనిపించుకున్నాయి. అక్షయ్ సీక్వెల్ సినిమాలతోనే కాదు సోసో హీరోగాను రాలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన కాప్ యూనివర్స్, సింగం అగైన్, స్కై ఫోర్స్, హౌస్ఫుల్ 5, కన్నప్ప లాంటి సినిమాలన్నీ మల్టీ స్టారర్సే. కేసరి చాప్టర్ 2లో సోలో పర్ఫార్మెన్స్ చూపించగలిగాడు. కానీ సినిమా మాత్రం అంతగా ఆడలేదు. అయినా సరే మల్టీ స్టారర్ సీక్వెల్స్ చేస్తూనే ఉన్నాడు అక్షయ్. జాలీ 1, జాలీ 2 కలిస్తే కోర్ట్ రూమ్ ఎలా ఉండబోతుందో జాలీ LLB 3తో ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు సుభాష్ కపూర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఇప్పటికే బచ్చన్ పాండేలో కాస్త ఫన్ మోడ్ లో కనిపించిన ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ఫేసుల్లో స్మైల్స్ తెప్పించేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19న రిలీజ్ కి రెడీగా ఉన్నారు. బచ్చన్ పాండేతో సక్సెస్ మిస్ఫైర్ అయిన ఈ జోడీ ఈ ప్రాజెక్ట్ తోనైనా హిట్ కొడుతుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మలయాళ యాక్టర్ ఫహద్ ఫజిల్ అనవసరంగా రిస్క్ చేశాడా? హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా ఇతర ఇండస్ట్రీల్లో సపోర్టింగ్ విలన్ క్యారెక్టర్స్ చేసి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడా? ఇప్పుడు హీరోగా మళ్లీ కంబ్యాక్ హిట్ కోసం కష్టపడుతున్నాడా? చూద్దాం. పార్టీ లేదా పుష్ప అంటూ టాలీవుడ్ లో అటెన్షన్ క్రియేట్ చేసిన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫజిల్ తనంతట తానే ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడు. సొంత ఇండస్ట్రీలోనూ స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు. హీరోగా కెరియర్ పీక్స్ లో ఉండగా రిస్క్ చేసి మరీ టాలీవుడ్ లో నెగిటివ్ సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. వాటి వల్ల ఏదో ఫేమ్ వచ్చేస్తుందని ఆశపడ్డాడు. కానీ ఉన్న పేరు కూడా పోయేలా తయారైంది. పుష్ప 2లో ఆ క్యారెక్టర్ చేయడాన్ని కేరళ ఆడియన్స్ సైతం తట్టుకోలేకపోయారు. ఫహద్ ఈ రోల్ ఎలా యాక్సెప్ట్ చేశాడు అన్న కామెంట్స్ వినిపించాయి. విక్రమ్లో ఏజెంట్ అమర్గా ఆకట్టుకున్న, మామన్నన్లో నెగిటివ్ రోల్ చేసిన తమిళ ఆడియన్స్ ని మెప్పించగలిగిన ఫహద్ ఫాజిల్ హీరోగా మార్కులేయించుకోవడంలో తడబడ్డాడు. రీసెంట్లీ వచ్చిన మ్యారిసన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు బొమ్మ గురించి పెద్దగా డిస్కషన్ షురూ కాలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.
ఇక తెలుగులో పుష్ప 2 తర్వాత కమిట్ అయిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఎంతవరకు వచ్చిందో కూడా అప్డేట్ లేదు. కెరీర్ గాడి తప్పుతున్న వేళ మళ్ళీ ఓన్ ఇండస్ట్రీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఫహద్. ఆవేశం తర్వాత మాలీవుడ్ లో సోలో హీరోగా హిట్ కొట్టని ఫహద్ ఫాజిల్ నెక్స్ట్ ఓడుమ్ కుతిరా చాదుమ్ కుతిరాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న రొమాంటిక్ కామెడీకి అల్తాఫ్ సలీం డైరెక్టర్. ఆగస్టు 29న థియేటర్స్ లోకి రాబోతోంది ఈ సినిమా. మరి ఈ సినిమాతో మాలీవుడ్ లో హిట్ అందుకుంటాడా, మళ్ళీ రిస్క్ చేసి విలన్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్లతో ఇతర ఇండస్ట్రీలోకి వస్తాడా అన్నది చూడాలి.